जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। इसका फायदा क्या होगा कि आनंद की स्थिति होगी, सुषुप्ति की स्थिति होगी, इतना आराम मिलेगा कि आप अपने आप से गायब हो जाएंगे थोड़े टाइम के लिए। जब चैतन्य अवस्था में आएंगे तो वही नाम चलता होगा और मन को बड़ा रिलैक्स मिलेगा, बॉडी को रिलैक्स मिलेगा और अपने रास्ते पर खूबी चलते चले जाएंगे और अपने लक्ष्य को प्राप्त करेंगे। ఇప్పుడు మానసిక పూజ గురించి ఇందాక తెలియచేశారు. ఆ మనసుని పరమాత్మ చరణాలపై ఎలా లగ్నం చేయాలి అనే విధానాన్ని చెప్తూ గురుదేవులు ఏమని చెప్తున్నారంటే, మనకి రెండు రకాలైనటువంటి ఉపాసకులు ఉంటారు, సాధకులు అనగా భక్తులు. చూడండి, కొంతమందికి భగవంతుని యొక్క రూపం, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క ఆకారం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. నిరంతరం అలాగా ఆపాదమస్తకం కింద నుంచి పైదాకా పరమాత్మ యొక్క రూపం చూడాలనిపిస్తుంది. భగవంతుని యొక్క రూపం చూడగానే చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనసు ఒక్కసారిగా భగవంతుడి రూపం చూడగానే దాని మీద లగ్నం అవుతూ ఉంటుందన్నమాట. ఆ పరమాత్మ రూపాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని సాకార పూజారులు అంటారు. అంటే భగవంతుడిని ఒక ఆకారంలో చూస్తూ అర్చిస్తూ ధ్యానిస్తూ ఉండడానికి ఇష్టపడేవారిని సాకార పూజారులు అంటారు. వీరు మనసు ద్వారా ఆ పరమాత్మని ఎలా ధ్యానం చేయాలి అనేటిది తెలియజేస్తూ మనకి చూడండి, పరమాత్మ యొక్క స్వరూపాలు చాలా ఉన్నాయి. దేవీ దేవతామూర్తులు అనేకమైనటువంటి ఉన్నాయి. వాటిలో ఏదో ఒక ఇష్టదైవాన్ని, ఆ పరమాత్మ యొక్క అన్ని రూపాల్లోనూ ఏదో ఒక స్వరూపాన్ని మనం నిశ్చయం చేసుకోవాలి. ఈవేళ ఈశ్వరుడు, రేపు రాముడు, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత పార్వతీదేవి, ఇలాగా ఇష్టదైవాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా ఏకాగ్రత కుదరదు మనస్సుకి. అలాగని మిగిలిన వాళ్ళని పూజ చేయొద్దని కాదు. మహాత్ములు చెప్పేది ఏమిటి అంటే, భగవంతుడిని ఏ రూపంలో అర్చించినా, మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనలో మీ ఇష్టదైవాన్ని చూడడానికి ప్రయత్నించాలి. మరి ఇష్టదైవం ఎలా నిశ్చయించుకోవాలండి అంటే, దీని గురించి మీరు ఎవరిని అడగవలసిన పని లేదు. మీ ఆత్మే మీ గురువు. ఒకసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవీ దేవతామూర్తులు, ఆ భగవంతుని యొక్క స్వరూపాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రూపం మీద మీ మనసు అలా ఆగి లగ్నం అవుతుంటుంది. ఎక్కువగా 1, 2, 3 సార్లు ఆ పరమాత్మ యొక్క స్వరూపాల్లో ఏదో ఒక రూపాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆయనే మీ ఇష్టదైవం. ఆ రూపాన్నే మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవి దేవతామూర్తుల పూజలు, అర్చనలు, వ్రతాలు చేస్తున్నా ఆయనకే చేస్తున్నటువంటి భావనలో ఉండాలి. అది సాకార పూజారుల యొక్క పూజా విధానం. ముందుగా ప్రశాంతమైనటువంటి స్థితిలో కూర్చుని సుఖాసనం వేసుకుని, కింద చాప కానీ కంబళి కానీ వేసుకుని, శరీరం పూర్తి విశ్రాంతి స్థితిలో, అంటే మీరు ఎలా కూర్చుంటే ఎక్కువసేపు మీ మనస్సు శరీరం ఎటువంటి ఆటంకం లేకుండా ధ్యానానికి మీకు సహాయం చేస్తాయో ఆ స్థితిలో కూర్చోండి. ఫలానా ఆసనంలోనే కూర్చోవాలని నియమం ఏమీ లేదు. మీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయనుకోండి, కుర్చీలో కూర్చోవచ్చు, స్టూల్ మీద కానీ. ఇంకా నొప్పులుగా ఉంటే సోఫాలో కానీ, ఇంకా శరీరం పూర్తిగా సహకరించని రోజు, అంటే ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు పడుకుని కూడా ధ్యానం చేసుకోవచ్చు. మన విధానంలో ఉన్న గొప్పతనం అది. ఎందుకని మన శరీరంతో చేయట్లేదు పూజ, మానసికంగా చేస్తున్నాం మనసు ద్వారా. ఈ మానసిక పూజ చేసేటప్పుడు ఆ ఇష్టదైవాన్ని సశరీరంగా మన కళ్ళ ముందు వచ్చి ఉన్నట్లు భావన చేసుకోవాలి. చూడండి, మనకి పరమేశ్వరుడు, ఈశ్వరుని యొక్క స్వరూపం ఇష్టం అనుకోండి. శివుని యొక్క భక్తులు కళ్ళు మూసుకుని పైనుంచి కింద దాకా ఒక్కసారి ఆయన యొక్క స్వరూపాన్ని అలా ఊహించుకోవాలి. జటాజూటాలు, తలపైన గంగ, త్రినేత్రం, విభూది రేఖలు, మెళ్ళో సర్పాల యొక్క మాల, రుద్రాక్షలు, పులి చర్మం, నందివాహనం, పక్కన అమ్మవారు, ఇలాగా ఒక్కొక్కటిగా భావన చేసుకోవాలి. భావన చేసుకుని ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు నా ముందే ఉన్నాడు, ఆయన యొక్క ముందు కూర్చుని నేను ధ్యానం చేస్తున్నాను అనే భావనతో ఎంతో ప్రేమగా
గురుదేవులు అదే చెప్తున్నారు. ప్రారంభంలో ధ్యానం కుదరదు, ఎవరికీ కూడా ఏకాగ్రత కలగదు. కానీ మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంట్లోని విషయాల మీద, ఇతరతర ప్రాపంచిక ఆలోచనల మీదకి. దాన్ని ఎంతో బుజ్జగించి లాలించి చూడండి. పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి కొత్తగా ఏమైనా బట్టలు కానీ ఒక వస్తువు కానీ ఇచ్చామనుకోండి, తీసుకోడు, పడేస్తూ ఉంటాడు, విసిరేస్తాడు. మరలా ఎలా బుజ్జగిస్తాం? ఎంతో లాలించి నచ్చ చెప్పి మరలా ఇస్తూ ఉంటాం, మరలా పాడేస్తాడు. అలాగని వదిలేయం కదా. ఏవో ఒకటి నచ్చ చెప్పి ఆ చక్కటి బట్టలు తొడవడం, లేదా ఆ చేతికి ఆడుకునే వస్తువులు ఇవ్వడం, భోజనం తినిపించడం, ఇలా చేస్తూ ఉంటాం. గురుదేవులు కూడా అదే చెప్తున్నారు. మనసును కూడా అదే విధంగా ఎంతో ప్రేమగా, స్నేహభావంతో, మనసు మీద ఎప్పుడు కూడా ఒత్తిడి కలగజేయకూడదు, బలవంతంగా ఏ పని చేయించకూడదు. మనసుని మన దారిలోకి తెచ్చుకోవాలి. అదే ప్రశాంతమైన వాతావరణంలో మనసుని లాలించి బుజ్జగించి ఆ పరమాత్మ స్వరూపం మీద లగ్నం అయ్యేలా చేయాలి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా చేయగా ఎంతో కొంత సమయానికి ఆ మనసులో ప్రాపంచిక ఆలోచనలు క్రమక్రమంగా తగ్గి పరమాత్మ మీద ఏకాగ్రత క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇది సాకార పూజారులు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం మన కళ్ళ ముందు ఊహించుకుని ఆయన యొక్క సమక్షంలో ధ్యానం చేస్తున్నట్లుగా భావించుకోవాలి. రెండో రకం భక్తులు ఉంటారు. భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉంటారు నిరంతరం కూడా. ఒక జపమాల తీసుకునో లేదా నోటితోటి, నాలుగుతోటో పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఓం రామ్ ఇలాగా, శివ, ఓం నమ శివాయ అలాగా. వీరు కూడా మానసికంగా, అంటే నాలుగుతో కాకుండా మనస్సులో జపించాలి, మనపూర్వకంగా మానసిక పూజ చేయాలి. ఆ విధానం కూడా తెలియచేశారు గురుదేవులు. ఇందాకట్లాగే ప్రశాంతంగా కూర్చుని ఒక చక్కటి దర్భాసనం వేసుకుని, రాత్రి పడుకున్న బట్టలు కాకుండా పూజకి, ధ్యానానికి మంచి చక్కటి బట్టలు వేసుకుని ఒక 2 అగరత్తులు వెలిగించుకోవాలి, సుగంధ పరిమళం వచ్చేటువంటిది. అంటే చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం వెలుగు ఏర్పడుతుంది. అదేవిధంగా మీ మనసుకి వచ్చిందనుకోండి, ఒక భక్తి గీతం కానీ భజన గీతం కానీ పాడి ధ్యానం మొదలు పెట్టాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ భజన గీతం లేదా భక్తి గీతం పాడడం వలన అప్పటి వరకు బహిర్ముఖంగా, అంటే ప్రపంచంలో తిరిగేటువంటి మీ మనస్సు ఒకసారిగా భగవంతుడి మీద లగ్నం అవుతుంది భక్తి గీతం పాడగానే. ఆ భజన గీతం పాడిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన హృదయ శబ్దాన్ని వినాలి. మనందరి హృదయం నిరంతరం ప్రతిక్షణం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రశాంతంగా విన్నట్లయితే కనుక లబ్ డబ్ అని కానీ, దుక్ దుక్ అని కానీ మన హృదయ స్పందన మనకు వినబడుతుంది. ఆ హృదయ స్పందనలో మన ఇష్టం యొక్క నామాన్ని వినాలి. రామనామం మీకు ఇష్టం అనుకోండి, ప్రశాంతంగా ఉంటే రామ్ రామ్ రామ్, లేదా ఓం ఓం ఓం. నా హృదయం స్పందించట్లేదు, ఆ హృదయ స్థానంలో నా ఇష్టదేవి యొక్క నామమే వినబడుతోంది అనే భావనలో ఉండాలి. ప్రతి హృదయ స్పందనలోనూ కూడా ఇష్టదేవి యొక్క నామం వినడానికి ప్రయత్నం చేయాలి. అభ్యాసం ఒక్క రోజులో అయ్యేటువంటిది కాదు. నియమిత రూపంలో గురుదేవులు చెప్పిన విధంగా ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, 10 నిమిషాల పాటు మీరు ఈ రోజు వరకు ఏవైతే పూజలు పునస్కారాలు చేస్తున్నారో అవన్నీ ఆచరించి ఏమీ విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మీ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, తీర్థయాత్రలు అన్నీ కూడా కొనసాగించవచ్చు. నోములు, అభిషేకాలు అన్నీ కూడా ప్రతిరోజు ఉదయం మీ దైనందిన పూజ కాసేపు చేసుకుని ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు గురుదేవులు చెప్పిన విధంగా మానసిక పూజ చేయాలి. 10 నిమిషాలు శారీరక పూజ, 20 నిమిషాలు మానసిక పూజ. మనస్సుని భగవంతుని చరణాలపై లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. ధ్యానము, ఏకాగ్రత ఇక్కడ 2 కూడా చాలా ముఖ్యమైనవి. ధ్యానం అంటే ఇప్పుడు గురుదేవులు చెప్పారు, ఒక 20 నిమిషాల పాటు పరమాత్మ మీద ఏకాగ్రతతో కూర్చుంటాం. ధ్యానం ఎప్పుడైతే ఏకాగ్రత అనేటువంటిది కలిగిందో ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి మీ రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటే మీ మనస్సు మీకు తెలియకుండానే భగవన్నామాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంది. మీరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. కొద్ది రోజులు అయ్యేసరికి స్వతహాగానే పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. మీ యొక్క ఎటువంటి కష్టం కానీ ఒత్తిడి కానీ లేకుండా స్వతహాగా మనసు పరమాత్మ నామాన్ని జపిస్తూ ఉంటుంది. ఇది మానసిక పూజ. సాకార పూజారులు, నిరాకార పూజారులు ఇద్దరూ కూడా ధ్యానం చేసే విధానం గురుదేవులు తెలియచేశారు.
అదేవిధంగా మనకి ఇందాక తెలియచేశారు గురుదేవులు, రోజులోని 24 గంటలు, వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు, సంవత్సరంలో 365 రోజులు. మరి ఈ మనస్సు ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది 24 గంటలు ఏవో ఒక విషయాల్ని. దీన్ని మనం భగవత్ చరణాలపైన తీసుకురావడానికి, ధ్యానం ఏకాగ్రత అలవాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఈ సాధన అభ్యాసం అనేటువంటిది మొదలుపెట్టాం. ప్రారంభంలో ఏం చేసాం? ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, గంట సమయం మనసుకి పరమాత్మ నామం అలవాటు చేసాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మన ఖాళీ సమయం ఏమైనా ఉంటే ఇంకా ఒక గంట సమయం పెంచుకుందాం, పూజ ధ్యానం చేద్దాం అనుకున్నట్లయితే గురుదేవులు ఇంకొక ఉపాయం కూడా తెలియచేశారు. అదేమిటి? భోజన సమయం. చూడండి, మనం మధ్యాహ్నం రాత్రి కూడా భోజనానికి 20 నిమిషాలు లేదా అర్ధగంట సమయం కేటాయిస్తాం మనందరం కూడా. అదంతా ఖాళీ సమయమే, వృధాగా అయిపోతుంది. ఆ సమయంలో మనం బయట పనులు కానీ ఇంట్లోని పనులు కానీ ఏమీ కూడా చెయ్యం, ఖాళీగా ఉంటుంది ఆ సమయం. ఆ సమయాన్ని కూడా పూజగా మార్చుకోవచ్చు. ఆ సమయాన్ని కూడా పరమాత్మ జ్ఞాపకంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాగా? భోజనం పరమాత్మ స్మరణలో స్వీకరించడం ద్వారా. గుళ్ళోకి వెళ్ళామనుకోండి, మనకి ప్రసాదం ఇవ్వగానే ఆ ప్రసాదం కళ్ళకద్దుకుని ఆ క్షణం ఆ ప్రసాదం నవ్వులుతున్నంతసేపు కూడా మనం భగవత్ స్మరణలో ఉంటాం. అదేవిధంగా ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట మన కంచంలో వడ్డించిన భోజనాన్ని కూడా మన ఇష్టదైవానికి సమర్పించాలి. ఆయనకి సమర్పించి ఆయన యొక్క ప్రసాదంగా భావించి ప్రతి ముద్ద కూడా ఇష్టదేవ నామస్మరణలో స్వీకరించాలి. భగవన్నామంలో స్వీకరించినటువంటి ఆహారం శక్తిగా మారి లోపలికి వెళ్ళి మన శరీరానికి అంతటికీ కూడా ఆ భగవన్నామం ప్రసరించేలా చేస్తుంది. పరమాత్మ స్మరణలో స్వీకరించిన ఆహారం, దాని ద్వారా ఏర్పడినటువంటి రక్తం నరాల్లోనూ ప్రవహించి చక్కటి భగవన్నామాన్ని శరీరం అంతటా కూడా వ్యాపింపచేస్తుంది. ఎప్పుడైతే భగవత్ స్మరణలో భోజనం చేస్తున్నామో స్వతహాగా ధ్యానంలో కూర్చోగానే భగవన్నామం వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? రోజులోని 24 గంటల్లో ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ధ్యానం, పూజ, గంట సమయం భగవంతుడికి ఇచ్చాం. అదేవిధంగా ఉదయం, మధ్యాహ్నం భోజన సమయం, రాత్రి భోజన సమయం భగవత్ స్మరణలో స్వీకరించాం. భోజనాన్ని పరమాత్మ స్మరణలో తిన్నాం. తద్వారా ఇంకో గంట సమయం భగవంతుడికి అర్పించాం. మనకి తెలియకుండానే మన యొక్క విలువైన సమయాన్ని ఏమీ కూడా వృధా చేయకుండానే 24 గంటల్లో 2 గంటలు మనం పూజగా మార్చుకున్నాం. ఇది ఆహార శుద్ధి యొక్క గొప్పదనం. ఇందాక అభ్యాసం గురించి తెలియచేశారు గురుదేవులు, ఇప్పుడు ఆహార శుద్ధి గురించి తెలియచేశారు. అదేవిధంగా ఇంకా మన దగ్గర ఏమైనా ఖాళీ సమయం ఉందా అంటే, మన ఇంట్లో పనులకు కానీ, ఆడవారికి మగవాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఇతరత్ర కుల వృత్తులు చేసుకోవడానికి వినియోగించాల్సిన సమయం, దాన్ని ముట్టుకోకుండా మన దగ్గర ఉన్నటువంటి ఖాళీ సమయం ఏదైనా ఉందా అనేది చూడమంటున్నారు గురుదేవులు భగవంతుడికి ఇవ్వడానికి. మన యొక్క ధ్యేయం ఏమిటి? మన గృహస్థులం రోజులోని 24 గంటలు పరమాత్మ స్మరణలో ఉండాలి. సన్యాసులకే కాదు, గృహస్థులకు కూడా రోజు భగవన్ నామస్మరణలో ఉంటూ తరించేటువంటి మార్గాన్ని తెలియచేశారు మా మహాత్ములు. అందులో భాగంగా రోజులోని 24 గంటలు భగవద్ధ్యానంలో ఉండాలి. అది మన ధ్యేయం. కానీ ప్రారంభం ఎలా చేసాం? ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ధ్యానం, ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట భోజన సమయం పరమాత్మ చింతనలో చేయడం, 2 గంటల సమయం భగవంతుడికి ఇచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక అడుగు ముందుకేసి పరమాత్మ యొక్క జ్ఞాపకంలో ఇంకా ఎక్కువ గడపాలి అని మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఖాళీ సమయం ఎక్కడుందో ఒకసారి చూడండి. మహాత్ములు ఏమని చెప్తున్నారు? మనందరం కూడా నిద్ర కోసం రాత్రి 6 గంటలు లేదా 8 గంటల సమయం కేటాయిస్తాం. నిద్రా సమయం ప్రతి ఒక్కరూ కూడా 6 లేదా 8 గంటలు నిద్రపోతారు. మరి ఆ సమయం అంతా కూడా వృధాగా పోతుంది. ఆ సమయంలో మనం ఇంట్లో తాలూకు పనులు చేయట్లేదు, ప్రపంచం తాలూకు పనులు చేయట్లేదు, వ్యవసాయం, ఉద్యోగం ఏమీ చేయట్లేదు, వృధా. మీరు గనక తలుచుకుంటే, మీకు గనక ఆసక్తి ఉంటే ఆ సమయాన్ని కూడా భగవన్మయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు గురుదేవులు. మానసిక పూజ ధ్యానంగా మార్చుకోవచ్చు. ఎలాగా అంటే చిన్న మార్పు చేసుకోవాలి. మనం పడుకునే విధానంలోనే అతి చిన్న మార్పు ఏమిటి అంటే, పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు భగవద్ధ్యానం చేసుకుని నిద్రపోవాలి.
పడుకునే ముందర ఇందాక చెప్పినట్లుగానే ఒక 10 నిమిషాలు మన ఇష్టదేవుని యొక్క రూపాన్ని కానీ నామాన్ని కానీ స్మరించి ఆయన యొక్క స్మరణలో నిద్రపోవాలి. కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ఎవరైతే భగవద్ధ్యానంలో నిద్రపోతారో ఉదయం లేవగానే స్వతహాగానే ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వాళ్ళ ఇష్టదైవం వాళ్ళకి కనిపిస్తాడు. లేదా నాలుక మీద అనాలోచితంగా ఆ ఇష్టదేవి యొక్క నామం వస్తుంది లేవగానే. అంటే దీనికి నిదర్శనం ఏమిటి? పడుకున్న నిద్రా సమయం 6 గంటలు కూడా మనం ధ్యానంలో ఉన్నాం. ఇష్టదేవి యొక్క పూజ, ఆయన యొక్క స్మరణలో గడిపాం. వృధాగా పోలేదు. 6 గంటల సమయం కూడా మనం భగవన్మయం చేసుకున్నాం. దీన్నే విహార శుద్ధి అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ మనిషి అయినా సరే తరించాలి, జీవన్ముక్తుడు అవ్వాలి అంటే 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఆచరించి తీరాలి అని తెలియచేశారు. మా గురుదేవులు ఇందాక చెప్పినట్లుగా మొట్టమొదటిది ఆహార శుద్ధి. మనం తెలుసుకున్నాం. ఉదయం సాయంత్రం భోజనం భగవత్స్మరణలో తినడం అంటే ఆహారాన్ని శుద్ధి చేసుకుని భగవత్ చింతనలో స్వీకరించాం. రెండవది విహార శుద్ధి అంటే నిద్రా సమయం అంతా కూడా భగవన్మయం చేసుకున్నాం. పరమాత్మ స్మరణలో నిద్రపోయాం. రాత్రి సమయం అంతా కూడా ధ్యానంగా మార్చుకున్నాం. మూడవది అభ్యాసం. గురుదేవులు తెలియచేశారు, ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట పరమాత్మ యొక్క రూపాన్ని కానీ నామాన్ని కానీ ధ్యానం చేయడం. ఈ విధంగా చేయడం వల్ల జరిగింది ఏమిటి అంటే 24 గంటల సమయంలో 8 గంటలు భగవంతుడికి ఇచ్చాం మనకి తెలియకుండానే. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొద్ది రోజులు పోయేసరికి మనకి తెలియకుండా ఒక రోజులో 8 గంటలు మనం ధ్యానం భగవత్ స్మరణలో మన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాం. అంటే 3 వంతుల్లో 1 వంతు భాగం పరమాత్మకి ఇచ్చాం. ఇంకా 2 వంతుల భాగం మనం ప్రాపంచిక పనులు చేసుకోవడానికి, సంసారం తాలూకు పనులు చేసుకోవడానికి మన దగ్గరే మిగిలింది. ఇది మా సాధన యొక్క మొదటి మెట్టు, మా సాధన యొక్క పరిచయం. మొట్టమొదటి 8 గంటల సాధనా విధానం గురుదేవులు తెలియచేశారు. గురుదేవులు ఇప్పుడు చెప్పినటువంటి మా విధానం, మా ఈ ఆనందయోగ విధానం, మనస్సు ద్వారా సాధన చేసేటువంటి ఈ అభ్యాసం గురించి తెలియచేశాను కదా. ఇది ఎలా అనిపించింది, మీకు నచ్చిందా అని అడుగుతున్నారు గురుదేవులు. మనస్సు ద్వారా నిరంతరం భగవత్ స్మరణలో ఉండేటువంటి ఈ విధానం నచ్చిందా, ఆనందం కలిగిందా, చేయవచ్చా, సులువేనా, సులువుగా ఆచరించవచ్చా లేదా? ఏమీ విడిచిపెట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ ఏకాగ్రత ధ్యానం అనేది చెప్పారు కదా గురుదేవులు. ఈ ధ్యానం కలగాలి అంటే మనం ఇంట్లో చేసుకోవడం కన్నా సత్సంగ్కి వచ్చి సత్సంగంలో నలుగురితో కూర్చుని చేసినట్లయితే ఇంకా చక్కగా కుదురుతుంది. ఎందుకని? ఇంట్లో భగవన్నామం ఒక్కటే ఉండదు, ఇంకా సంసారం తాలూకా బాధ్యతలు, బరువులు, బాధ్యతలు, సమస్యలు ఉంటాయి. కానీ సత్సంగ్, ఇందాక గురుదేవులు తెలియచేశారు, సత్సంగ్, సత్నామం, సద్గురు. సత్ అంటే పరమాత్మ, భగవంతుడు. సంగ్ అంటే సాంగత్యం లేదా సామీప్యం. భగవంతునితో మనల్ని కలిపేది, భగవంతుని యొక్క సమీపానికి మనల్ని తీసుకొచ్చేదే సత్సంగ్. ఈ సత్సంగ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇంట్లో మనం కూర్చుని ధ్యానం చేసుకునే దానికన్నా సత్సంగ్ వచ్చి నలుగురితోనూ కూర్చుని ధ్యానం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. సత్సంగ్లో అక్కడ కేవలం భగవన్నామం తప్ప వేరే ఏది ఉండదు. భగవద్భక్తులు అందరం కూర్చుని ఒకరికొకరు కలిసి కూర్చుని ధ్యానం చేసుకుంటాం. ఆ చక్కగా ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది. ఒకరి నుంచి ఒకరికి అలా అందరూ చేసేటువంటి ధ్యాన శక్తి అక్కడంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. కనుక సత్సంగ్కి తప్పనిసరిగా రావాలి. అదేవిధంగా ఈ ఏకాగ్రత ఇంకా పూర్తిగా కలగాలి అంటే సద్గురువు ద్వారా ఆ భగవన్నామం అయితే ఏదైతే ఉందో అది గురువు ద్వారా స్వీకరించాలి. ఇంకా గొప్పగా పనిచేస్తుంది. మనం మామూలుగా మనసు లగ్నం చేయడానికి ఆ ఇష్టదేవుని నామాన్ని గురుదేవుల ద్వారా, బీజమంత్రం ద్వారా, ఉపదేశం ద్వారా తీసుకుని ఆ తర్వాత సాధన చేయడానికి చాలా తేడా ఉంటుంది. గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి ధ్యానం మొదలు పెడితే చాలా చక్కగా ఏకాగ్రత కలుగుతుంది. అదేవిధంగా సత్సంగ్, సత్నామం, సద్గురు. ఈ సత్సంగ్ చేయడం కోసమే, ఈ సత్సంగ్ యొక్క లాభాన్ని మీ అందరికీ అందించడం కోసమే మన యొక్క ఇక్కడ 2 సత్సంగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరి లాభార్థమై. परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239649
677.